హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో, ప్రత్యేకమైన రోజున దేవుడు మనకిచ్చిన అంశము చేంజ్ ద రూట్స్. మార్గము మార్చుట. మార్గము మార్చి విజయము పొందుట. హల్లెలూయా. మన జీవితంలో చూసుకున్నట్లయితే అనేకమైన మార్గాల్లో వెళ్ళడం ద్వారా, అనేకమైన ఆలోచనల ద్వారా వెళ్ళడం ద్వారా కొందరి జీవితంలో అనేకమైన అపజయాలు వచ్చి కృషించిపోతూ దాంట్లోనే నలిగిపోతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. దాని గురించి దేవుడు ఈరోజు ప్రత్యేకంగా కొన్ని అంశములు అనేది మనకి తీసుకొచ్చున్నాడు. మన మార్గంలో మార్చి విజయం మనం ఎలా పొందుకోవాలి చూసుకున్నట్లయితే, యేసేపు జీవితంలో చూసుకున్నట్లయితే తనకు దేవుడు ప్రత్యేకమైన శక్తిని ఇచ్చున్నాడు. ఎలాగా? దర్శనములు చూసేది, కళలను చూసేది ఇచ్చుంటే వాళ్ళ అన్నదమ్ములతో ఆ విషయాన్ని పంచుకున్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములు తన పట్ల ప్రేమను పంచుకోకుండా ద్వేషాన్ని పెంచుకుని తను విడిగా చూసి కొట్టేసి పడేసి గుంటలో పడేసి అలా వదిలేసి పక్క దేశానికి అమ్మేసిన యోసేపు ఏం చేశాడు? నా జీవితం అయిపోయింది, నా జీవితం ఇక్కడే అని అనుకోలేదు. అన్నదమ్ములను ఇలా చేశారని వాళ్ళకి చెప్పి మళ్ళీ ఇక్కడికి రావడానికి ప్రయత్నించలేదు. అతను ఏం కలిగి ఉన్నాడు? గురి కలిగి ఉన్నాడు. దేవుడు నాకు ఇది చూపించున్నాడు, అది నా జీవితంలో జరుగుతుందని ఎప్పుడైతే ఆ గురి కలిగి ఉన్నాడో ప్రతి విషయం మందు ఆయన ఆ గురి ఎద్దుకే పరిగెత్తేలాగా ఆయన ఉన్నాడు. దేవుడు ఏదైతే తనకు చూపించాడో అది నేను పొందుకోవాలని ఆశపడి దాని వైపే చూశాడు. అందు నిమిత్తం దేవుడు ఏం చేశాడు? ప్రతి విషయం ఆయన ఎక్కడున్నా సరే ప్రతి దానిలో ఆయన ఘనపరుస్తూ ఉన్నతమైన స్థానంలో ఆయన నిలబెట్టి ఏదైతే ఆ దర్శనం చూపించున్నాడో ఆ మార్గం వైపు నడుచు ద్వారా, ఆ దర్శనం వైపు ఈయన నడుచుట ద్వారా లోకం వైపు ఈయన నడవలేదండి. అక్కడున్న యజమాని వైపు కానీ ఆ లోకానికి కృంగిపోయి కానీ లేకపోతే లోకమైన ఆలోచనల వైపు పడిపోయి కానీ ఆ వ్యసనాలు కానీ ఏటికి వెళ్ళకుండా ఏం చేశాడు? దేవుడు చూపించిన మార్గం వైపు ఈయన వెళ్ళాడు. దాని ద్వారా ఏమైంది? దేవుడు ఏదైతే తన పట్ల కలిగి ఉన్నాడో ఆ దర్శనాన్ని తన పట్ల దేవుడు నెరవేర్చాడు. అట్టి రీతిగానే నీ జీవితంలో అనేకమైన మార్గములు ఉన్నా సరే ఆ మార్గంలో నువ్వు కృంగిపోకుండా దేవుడు నీకు ప్రత్యేకమైన శక్తిని ఇచ్చున్నాడు. ఎట్లాగా? ఎప్పుడైతే ఆయన నీ కొరకు మరణించున్నాడో, నజరేయుడైన యేసుక్రీస్తు ఎప్పుడైతే లోకం కొరకు మరణించున్నాడో ప్రతి ఒక్కరి మీద ఆయన కృప అనేది ఇచ్చినాడు. ప్రతి ఒక్కరికి ఆయన కృప ఇచ్చినాడు. ఎవరైతే దాన్ని విశ్వసించున్నారో దాంట్లో ఉన్న ఫలాన్ని పొందుకుంటున్నారు. అట్టి రీతికి ఈరోజు నీవు కూడా దేవుడు నీ కొరకు చేసిన ప్రాణ త్యాగాన్ని, నీ యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని నీకు ఇచ్చి విశ్వసించి ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళతావో ఆ యొక్క మార్గాన్ని మార్చుకుని లోకమైన వ్యర్థమైన మార్గాన్ని మార్చుకుని దేవుని ద్వారా నువ్వు ఘనపరచబడతావు, దేవుని ద్వారా నీవు హెచ్చించబడతావు. అట్టి రీతిగానే నీ జీవితంలో అంతా అయిపోయింది అనుకుంటున్నావా? హిజ్కియా జీవితంలో చూసుకున్నట్లయితే సేవకుడు వచ్చి నీకు మరణం సంభవిస్తున్నాను కానీ అందరూ ఇప్పుడు ఎవరైనా సరే నీకు డాక్టర్స్ వచ్చి కానీ లోకమైన వారు వచ్చి కానీ నీ పరిస్థితి అయిపోయింది, ఇది ఇంకా ఏది లేదంటే నువ్వు అక్కడ కృంగిపోకూడదు. హిజ్కియా ఏం చేశాడు? దేవుడి వైపు చూసి తన మార్గాన్ని మార్చినాడు. ఆ వ్యర్థమైన మార్గం అంటే ఆ మరణమైన మార్గం నుండి తీసి తన యొక్క ఆలోచన దానిలో ఉంచకుండా దేవుని వైపు తిప్పి ఉన్నాడు. దేవుని వైపు తిప్పడం ద్వారా ఏమైంది? మార్గాన్ని మార్చడం ద్వారా విజయం కలిగింది. ఎలాగా? దేవుడు తన జీవించే సంవత్సరంలో అధికం చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైతే నువ్వు చేస్తున్నావో దాని ద్వారా దేవుడు నీకు విజయము కలగజేస్తాడు. ఏం చేయాలి? ఆయన యొక్క మార్గాన్ని నువ్వు కొనసాగించాలి. ఆయన విశ్వసించి ఎప్పుడైతే ఆయన మార్గంలో నువ్వు వెళ్తావో, నీ యొక్క రూట్స్ని ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో నీకు ఎక్కడ అది బ్రేక్ అయిందో నువ్వు తెలుసుకోవాలి. లోకంలో అనేకమైన పొరపాట్లు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న వేరే వాళ్ళ జీవితంలో వారితో చేయడం ద్వారా కానీ ఏదైనా తిరగడం ద్వారా కానీ వారి మీద ఉన్న యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే వాళ్ళ జీవితంలో పనిచేస్తుందో ఆటోమేటిక్గా నువ్వు వాళ్ళతో సహవాసం మానేసినా సరే అది నీ జీవితం వెలుబడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి? దాని మార్గాన్ని తప్పించాలి. ఎలాగా? దేవా, నా యొక్క ఆలోచనలు నేను మార్చుకున్నాను, లోకంలో ఉన్నది ఏది నా మీదకి పనిచేయడానికి వీలు లేదు, వ్యర్థమైన మార్గాన్ని తీసివేసి నా జీవితంలో నాకు కనపడేవి నాకు కనపడినవి ప్రతిదాన్ని తొలగించి నీ యొక్క నీతి మార్గంలో నన్ను నడిపించేదేమో. నువ్వు దేవునికి ఎప్పుడైతే నీ యొక్క ఆలోచన యందు నీ హృదయం అందు ఆయన ఎప్పుడైతే నువ్వు వెంబడిస్తావో ప్రతి దాంట్లో నీకు విజయము కలుగుతుంది. ఆమేన్. ఈరోజు ఈ యొక్క అంశం ద్వారా, ఈ మార్గం మార్చుకునే అంశం ద్వారా యోసేపు ఎలాగైతే ఘనపరచబడ్డాడో విజయం పొందాడో, హిజ్కియా ఎలాగైతే అనేకమైన సంవత్సరములు జీవించినాడో ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైతే ఉందో ఆ అప్పు అనే పరిస్థితి నుండి ఆర్థిక సమృద్ధి అనే మార్గంలోకి నీవు వచ్చినగాక, ఆ అనారోగ్యం అనే మార్గం నుంచి ఆరోగ్యం అనే మార్గంలోనికి వచ్చును గాక.
ఆమేన్. ఈ అంశం ద్వారా మనం దీవించబడును గాక. ఈ అంశం ద్వారా ప్రతి ఒక్కరూ సమృద్ధిగా ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన అంశం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తండ్రి మార్గములు తండ్రి సరళం చేయబడిన గాక అని ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో తండ్రి లోకంలో ఉన్న మార్గాన్ని తప్పించి తండ్రి నీ యొక్క నీతికరమైన మార్గంలో తండ్రి ప్రతి ఒక్కరు నడుచును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి వివాహం అన్ని విషయాలు ఘనమైందండి. వివాహం కోసం తండ్రి ఎదురు చూసేవాళ్ళు తండ్రి వివాహం జరుగును గాక అని ప్రవచిస్తుందండి. పితరుల శాపాలు తండ్రి ఏది ఏలుబడి చేయకూడదండి. నీ యొక్క ఆశీర్వాదం వారి జీవితంలో తండ్రి ప్రవచిస్తుంది తండ్రి. నీ యొక్క ఆశీర్వాదాన్ని నీ ప్రతిదాన్ని తండ్రి జయించుందండి. నీ యొక్క శక్తిని పొందుకుందండి. లోకాన్ని జయించే అనుభవం వీరు పొందుకుందండి. ప్రతి దాంట్లో జయించునుగా కానీ ప్రవచిస్తుంది తండ్రి. వీడియో చూస్తున్న వరకు తండ్రి ఏదైతే సహాయం పొందండి ప్రతి సహాయాన్ని అందచేయండి తండ్రి. అట్టి రీతిగా తండ్రి ఇదిగో తండ్రి ప్రెగ్నెన్సీ లేడీస్ని దీవించి ఆశ్రయించండి తండ్రి. గర్భంలో ఉన్న బిడ్డ తండ్రి భద్రపరచబడిన కాకని ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవ పితరుల శాపాలు తండ్రి తరతరాల శాపం తండ్రి ఏది తండ్రి ఏలుబడి చేయకుండా తండ్రి నీ యొక్క ఆశీర్వాదం తండ్రి. ఈ వీడియో చూస్తున్న తండ్రి ఎవరైతే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారో తండ్రి వారి గర్భంలో ఉన్న బిడ్డ మీద నీ యొక్క ఆశీర్వాదం దిగివచ్చును కాకని ప్రవచిస్తాం తండ్రి. నీ యొక్క తండ్రి ఇదిగో తండ్రి నీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి నీ యొక్క శక్తి ద్వారా తండ్రి వారికి అధికమైన ఆరోగ్యం తండ్రి ఆనందం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో తండ్రి ఎవరైతే తండ్రి ఏదైతే సహాయం కాదండి మాకైతే సమస్తం తెలియదు కానీ దేవా నువ్వు సమస్తం తెలిసినవాడు తండ్రి. అనారోగ్యం అనే తండ్రి మార్గంలో ఉన్నవారు తండ్రి నజరైన యేసుక్రీస్తు తండ్రి ఆరోగ్యం అనే తండ్రి స్వస్థతను వారికి ప్రవచిస్తున్నాం తండ్రి. నీతికరమైన మార్గంలో తండ్రి వారి ఆశీర్వాదం పొందుకును గాక అని ప్రవచిస్తుంది. స్వస్థత కలుగును గాక, విజయం కలుగును గాక, విడుదల కలుగును గాక అని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.